మీకు మీకు బాగా ఎక్స్పీరియన్స్ అంటే ఎలా అంటే 4 గోడల మధ్య ఉండి చేయటం అదొక అంశం, వాళ్ళని కట్టడి చేయడం అంత ఈజీ కాదు, అదొకటి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ పెరిగిన తర్వాత వాళ్ళ రేటింగ్ కోసం ఇలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడే వాళ్ళని మాత్రమే సెలెక్టివ్గా తీసుకొచ్చి ప్యానల్లో కూర్చోబెట్టి చోద్యం చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. నాకు తెలిసి కోర్టులు వీటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఏమంటారు మీరు? సార్ మ్యూట్లో ఉందా సార్? విజయకిరణ్ గారు మ్యూట్లో ఉందా మీ వాయిస్, మీ ఆడియో? పీసీఆర్ ఓకే మాట్లాడండి సార్. సార్ ఆడబుల్ యా నౌ ఓకే. అది ఏ రూపంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా దాన్ని ఎవరు కూడా అలౌ చేయకూడదు. అటువంటి చేసే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు మా పార్టీలో మీరు చూశారు. భారతి గారి మీద పెట్టినప్పుడు కూడా మేము కఠినంగానే వ్యవహరించాం. రెండోది, ఇప్పుడు భార్గవ్ గారి మీద చెప్పినప్పుడు భార్గవ్ గారి మీద ఏదైతే కోర్టు చేసిందో అది కేవలంగా ఏంటంటే కోర్టు ఆర్డర్ రాయటం వేరు, అట్ ద సేమ్ టైం రిమార్క్స్ వేరు. వారు కోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది హైకోర్టు. అంతేగాని ఈయన పసిపాలుడు మంచివాడు, ఈయన మీద దొంగ కేసు పెట్టారు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. టెక్నికల్ ల్యాప్సెస్ వల్ల అతనికి ఆ రిలాక్సేషన్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే మీరు ఫస్ట్ మన తులసిరెడ్డి గారిని అడిగినప్పుడు చాలా ఉందాగా సార్ వారి వయసు రీత్యా వారికి ఉండే జ్ఞానాన్ని బట్టి ఎవరు చేసినా తప్పు అనేటువంటి మాట చెప్పారు. కానీ వైసీపీ సోదరుడు మాత్రం అయ్యని చెప్పట్లా. ముందు ఏ విధంగా తప్పు చేసినటువంటి వాడిని వెనకేసుకొద్దాం అనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడా కూడా జరిగేటువంటి తప్పు గురించి మాట్లాడాల. సార్ ఒకటి, మనం చేసే రాజకీయాలకి ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా లేదా డబ్బుల కోసం చేసేవాడని ఎవడైనా సరే ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని తీసుకొచ్చి రకరకాలుగా చేసే వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా బాబురావు గారు చెప్పినట్టు పార్టీలు చర్యలు తీసుకోవాల్సిందే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఎవరు కూడా ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కానీ వికృతంగా విధ్వంసంగా పెట్టేటువంటి ఈ పోస్టుల పైన పోలీసులు అరెస్ట్ చేయగానే ఇదేదో కక్ష సాధింపు చర్యని, ఆ పార్టీని ఏదో అణిచివేస్తున్నామని, ఆయనకు అండగా ఉంటామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఆ విధానం కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా వేదికగా చేసే అబ్యూజుల పైన మాత్రం ఖచ్చితంగా పార్టీలు అదేవిధంగా సభ్య సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీనిపైన ఒక మంచి అభిప్రాయానికి వచ్చి దాన్ని ఖచ్చితంగా కట్టడి చేసేదానికి మార్గదర్శకాలు రావాల్సిన అవసరం అయితే ఉందండి. కిరణ్ గారు, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ రోజే కదా దీక్ష కూర్చున్నట్టున్నాడు అంబటి రాంబాబు గారు. ఆయన నాకు తెలిసినంత వరకు లా కూడా చేశాడు, ఆయన లాయర్ కూడా. మరి హైకోర్టు పదే చేస్తున్న వ్యాఖ్యలు ఆయన చెవులకు పడ్డాయో లేదో తెలియదు. మరి ఈ పాటికి ఉలిక్కి పడాలి. ఎందుకనంటే పర్టికులర్గా అంటే అందరూ మనుషులే, ఏవైనా ఒక సాధారణ పౌరుడు మీద కూడా సామాన్యుడి మీద కూడా ఎవరికి హక్కు లేదు అటువంటి అబ్యూజులన్నీ. ఆయన పబ్లిక్గా అందరూ చూస్తుండగా బిగ్గరగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడాడో అందరూ విన్నాం లకారాలు తెత్తుకొని. ఈరోజు ఆయన్ని పోలీస్ స్టేషన్లో మరి ఇన్ని రోజుల పాటు ఆయన ఎందుకు గుర్తు రాలేదో అర్థం కాల. ఇప్పుడు జనరల్గా పోలీసులు కొట్టారు, టార్చర్ చేశారు అనుకుంటే ఏం చేస్తారు? ఆయన జైలు నుంచి బయటకు వచ్చి చాలా రోజులు అయింది. ఆ వచ్చిన రోజు వెంటనే చెప్పలేదు ఆయన. ఒక 4 రోజుల తర్వాత నుంచి టీవీలో చెప్పడం స్టార్ట్ చేశాడు. సరే అప్పుడైనా కూర్చోవచ్చు కదా, దీక్ష చేయొచ్చు కదా. మరి ఇన్ని రోజులకి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయన వచ్చి దీక్షలో కూర్చున్నాడు. మళ్ళీ ఛాలెంజ్లు చేస్తున్నాడు. కూర్చున్నది ఎవరు? అంబటి రాంబాబు అంట. ఇది ఇక ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నారన్నాడు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు కాదు సార్, కరెక్టే సార్. నేనేమంటున్నానంటే ఆయనకు అన్యాయమే జరిగింది, కాదంట్లా. ఇన్ని రోజులు పట్టిందా ఆయనకి? కాదండి, ఎవరు ఒక్క నిమిషం ఇదేదో ఒక నిమిషం ఆగండి. ఇదేదో ఎండింగ్ లో నేనేదో ఫ్లేరప్ చేద్దామని చెప్పేసి నేను గుర్తు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం మీరు ఎదురు ఆగండి.
ఇదేదో నేను కావాలని ఫ్లేరప్ చేయడానికి తీసుకురాలేదు. ఒక్క నిమిషం ఆగండి. నేను అన్నది హైకోర్టు ఒక్క నిమిషం సార్. హైకోర్టు రిమార్క్స్ వారం రోజుల్లో 2 సార్లు కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే మంత్రుల యొక్క కుటుంబాలని రోడ్డుకు లాగేటట్టుగా మాట్లాడే ధైర్యం చేస్తున్నారు. అఫ్కోర్స్ నేను మళ్ళీ చెప్పినట్టు ఎవరి మీద చేసినా కానీ అని చెప్పిన దానికి అంబటి రాంబాబు వ్యాఖ్యలు దగ్గరగా ఉన్నాయి అంటున్నాను నేను. అంతవరకే తీసుకోండి. నేనే ఫ్లేరేప్ చేద్దామని చెప్పేసి నేను వ్యాఖ్యలు నేను చివరిలో తీసుకురాలేదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సురేష్ గారు, బాబురావు గారు, విజయకరణ్ గారు అండ్ తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.